నమస్కారం న్యూస్ విజన్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అభయ ఘటనపై వెల్లువెత్తిన నిరసనలు, నిందితులను బహిరంగంగా ఉరితీయాలి, ఢిల్లీ పెద్దలు మేల్కొని విభజన ప్రక్రియను నిలుపుదల చేయాలి, మహిళా ప్రజా సంఘాల డిమాండ్. వెటర్నరీ వర్సిటీలో కొనసాగుతున్న ఆధిపత్య పోరు, శాశ్వత ఉద్యోగ నియామకాల్లో అవకతవకలంటూ సిబిసిఐడికి ఫిర్యాదు, విచారణ చేపట్టిన అధికారులు. దిక్కులు పిక్కటిల్లేలా సమైక్య శంఖారావాన్ని పూరిస్తాం, కేంద్రం మెడలు ఉంచుతాం, సమైక్యాంధ్రను సాధిస్తాం, తిరుపతి శాసనసభ్యులు భూమన ధీమా. పవన్ కళ్యాణ్పై తెలుగు తమ్ముళ్లు దుష్ప్రచారం మానుకోవాలి, ఆయన పార్టీ పెడితే అందరూ అందులోకి రావాలి తప్ప పవన్ ఇందులోకి వెళ్లడు, అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు కిరణ్ రాయల్. వార్తల్లోని వివరాలు. అభయ ఘటన నిందితుల్ని బహిరంగంగా ఉరితీసి మహిళలపై కీచకుల దురాగతానికి తెరదించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. హైదరాబాద్లో యువతిపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ బుధవారం తిరుపతిలో మహిళా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజా సంఘాలతో కలిసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుండి ప్రదర్శనగా వచ్చి తిరుగుతల్లి విగ్రహం ఎదుట ఆందోళనకు దిగారు. నిందితుల్ని బహిరంగంగా ఉరితీయాలి, మహిళలకు రక్షణ కల్పించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకురాలు నిర్మల మీడియాతో మాట్లాడుతూ మహిళలపై అత్యాచారాలు, వేధింపులు పిచ్చి మీరుతున్న పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయమన్నారు. నిర్భయ ఘటన మర్చిపోకముందే అభయ ఘటన జరగడంతో మహిళల మానవ ప్రాణాలకు ఎలాంటి రక్షణ ఉందో స్పష్టమవుతోందన్నారు. అభయ కేసు నిందితుల్ని బహిరంగంగా ఉరితీసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా హెచ్చరికలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మహిళా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజా స్వచ్ఛంద సంఘాల నాయకులు పాల్గొన్నారు. హైదరాబాద్లో అభయ అనేటువంటి అమ్మాయి మీద ఈరోజు ఇద్దరు అమానుషంగా 6 గంటల సేపు మానభంగం చేయడం చాలా దారుణమైన విషయం. ఈరోజు నిర్భయ కేసుకు సంబంధించి అనేక శిక్షలు వేసినప్పటికీ కూడా ప్రజల్లో భయం కలగకపోవడం అంటే చాలా శోచనీయము. ఎందుకంటే ప్రభుత్వము వీటిని అమలు పరచడంలో చిత్తశుద్ధి లేకపోవడం వల్ల జరుగుతున్న లోపాలుగా మనం గమనించాలి. ఈ అభయ మీద ఎవరైతే ఈ విధంగా చేశారో వాళ్ళు వెంటనే వాళ్ళు కఠినంగా శిక్షించాలి. సత్వర కోర్టును ఏర్పాటు చేసి న్యాయం త్వరగా జరిగే విధంగా వాళ్ళు వెంటనే శిక్షించే విధంగా చేయాలి. స్వచ్ఛంద రక్తదానం ద్వారా హెచ్ఐవిని అరికట్టవచ్చునని ఎస్వీఆర్ఆర్ రక్తనిధి ఇన్ఛార్జ్ డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి పేర్కొన్నారు. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అనే పెద్దల స్ఫూర్తితో యువతరం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ట్రాఫిక్ డీఎస్పీ శంకర్, డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి, రాజకీయ పార్టీల నేతలు నవీన్ కుమార్ రెడ్డి, సూరా సుధాకర్ రెడ్డి హాజరై రక్తదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి వచ్చిన యువకులను అతిథులు అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో అతిథులు ప్రసంగించారు. యువత సేవా కార్యక్రమాలపై దృష్టి సారించడం, అందులోనూ రక్తదాన శిబిరాలను నిర్వహించేందుకు ముందుకు రావడం శుభ పరిణామమని డీఎస్పీ శంకర్ సంతోషం వ్యక్తం చేశారు. మన దేశానికి అవసరమయ్యే రక్తాన్ని సేకరించి విదేశాల్లోని అత్యవసర రోగులకు సైతం భారత పౌరులు రక్తదానం చేసే స్థాయికి ఎదగాలని డీఎస్పీ ఆకాంక్షించారు. మన యువత అందరూ కూడా, మన పిల్లలందరూ కూడా ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొంటే మన దేశానికి సరిపోయే అనారోగ్యంగా ఉండే వ్యక్తులకు సరిపోయే రక్తమే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా రక్తాన్ని పంపించి మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. మనం రక్తాన్ని ఇతర దేశాలకు పంపే స్థితికి మన దేశం ఎదిగితే మన యొక్క గొప్పతనం ఇతర దేశాల్లో అసలు వేణోళ్ళ చోటు చేసుకుంటుంది. డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛంద రక్తదానం ద్వారా హెచ్ఐవిని అరికట్టవచ్చునని పేర్కొన్నారు. తిరుపతికి దాదాపు 25,000 యూనిట్లు రక్తం అవసరం కాగా స్వచ్ఛంద రక్తదానాల ద్వారా అలాగే రీప్లేస్మెంట్ పద్ధతి ద్వారా సమకూర్చుకోవడం జరుగుతోందని తెలిపారు. సమాజంలో మరింత అవగాహన పెంచేలా యువత చొరవ చూపాలని పిలుపునిచ్చారు. తిరుపతి పట్టణానికి కావాల్సినటువంటి 2,500 యూనిట్లలో 25,000 యూనిట్లలో 10,000 యూనిట్ల బ్లడ్ కేవలం రుయా హాస్పిటల్ నుంచి వస్తుందన్నమాట. అంటే మేము మా హాస్పిటల్కి వాడుకునే 7,000కు కాదు ఇంకొక 3,000 ప్రైవేట్ హాస్పిటల్కి ఇస్తూ ఉన్నాం. అలాగే సిమ్స్లో కూడా ఒక 9 నుంచి 10,000 యూనిట్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇతర చిన్న బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ హాస్పిటల్, రెడ్డి కాలనీ వాళ్ళు కూడా కొంచెం గ్యాదర్ చేసి ప్రస్తుతానికి కావాల్సినటువంటి తిరుపతికి కావాల్సినటువంటి రక్తానికి సంబంధించిన అవసరాలు తీర్చడం జరుగుతుంది.
అంతకుముందు నవీన్ సూరా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదని, అయితే రక్తదానంపై నెలకొన్న అపోహలు తొలగించడానికి ఇలాంటి రక్తదాన శిబిరాలు క్రమం తప్పకుండా పెద్ద ఎత్తున కొనసాగాలని అన్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలనే సంకల్పంతో రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన దాతలను, కార్యక్రమ నిర్వాహకులను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో యువతరం ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సునీల్ కుమార్, సభ్యులు, యువకులు పాల్గొన్నారు. రాష్ట్ర రాజధానిలో దిక్కులు పిక్కటిల్లేలా సమైక్య సమర శంఖారావు భేరిని మోగించనున్నామని తిరుపతి శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష బుధవారం కూడా కొనసాగింది. రంగా యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షకు ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో హైదరాబాద్లో ఎన్నో సభలు జరిగి ఉండవచ్చునని, అయితే ఈ నెల 26వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో జరగనున్న సమైక్య సమర శంఖారావు భేరి మాత్రం చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ అధినేత తమ పార్టీ సమైక్యాంధ్ర పట్ల ఖచ్చితమైన నిర్ణయంతో ఉన్నామని, ప్రజాభిష్టం మేరకు పోరాటం సాగిస్తున్నామని తెలిపారు. కేంద్రం మొండి వైఖరిపై ఢిల్లీ పెద్దల మెడలు ఉంచి సమైక్యాంధ్రను సాధిస్తామని పేర్కొన్నారు. శంఖారావు భేరికి వందలాది వాహనాల్లో వేలాదిగా 3 ప్రాంతాల ప్రజలు తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ దీక్ష శిబిరంలో ఎస్కే బాబు, రాజేంద్ర, మబ్బు నాదమన్ రెడ్డి, మోహన్ యాదవ్, కుసుమకుమారి, రాజరాజేశ్వరి, శాంతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమైక్య వాదాన్ని బలంగా వినిపిస్తున్నది, ఉద్యమాలు చేస్తున్నది, పోరాటాల బాట పట్టింది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నటువంటి దృఢ నమ్మకంతో ప్రజలందరూ కూడా ఉన్నారు. అందుకే ఎప్పుడెప్పుడు ఆ సమైక్య శంఖారావ సభ జరుగుతుందా అని ఎదురుచూపులు చూస్తున్నారు. ఈ సభ హైదరాబాద్ నగరంలో ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని బహిరంగ సభల కంటే కూడా అత్యంత పెద్ద ఎత్తున జరగబోతోంది. సమైక్యంగా ఉంటే వచ్చేటువంటి ప్రయోజనాలను ఈ సభ ద్వారా చర్చించబోతున్నారు. ముస్లిం విద్యా సంస్థ వల్ల ఆధ్యాత్మిక నగరానికి ముప్పు పొంచి ఉందని బీజేపీ నాయకులు కుట్రపూరితంగా ప్రచారం చేయడం దారుణమని సిపిఎం నాయకులు ఖండించారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందారపు మురళి, నగర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీక పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి అన్నారు. అటువంటి పవిత్ర ప్రదేశంలో బీజేపీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది వారికి తగదని హితవు పలికారు. చంద్రగిరి సమీపంలోని హీరా ముస్లిం విద్యా సంస్థను తాము పర్యటించామని చెప్పారు. అందులో 300 మంది ముక్కుపచ్చలారని విద్యార్థులు ఉన్నారని, నిజాలు తెలుసుకోకుండా ఆ విద్యా సంస్థపై అసత్య ఆరోపణలు చేయడం దారుణమన్నారు. ముస్లిం కుటుంబాల్లో బాలికలను చదివించాలని ప్రపంచం మొత్తం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతున్న నేపథ్యంలో బాలికలకు చదువు చెప్పిస్తున్న సంస్థలపై అభాండాలు వేయడం ఏమైన చర్య అని అన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి లేని అన్యమత అభ్యంతరం వీరికెందుకని ప్రశ్నించారు. పూర్వం శ్రీవారు పివి నాంచారమ్మను వివాహం ఆడలేదా అని గుర్తు చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు, టీటీడీ స్పందించాలని, మత విద్వేషాలు సృష్టించి ప్రజల మధ్య చిచ్చు పెట్టే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజా ఉద్యమానికి తెరతీస్తామని వారు హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు వాడ గంగరాజు, మహిళా నాయకురాలు సాయి లక్ష్మి, హైమావతి పాల్గొన్నారు. బీజేపీకి దాని అనుబంధ సంఘాలకి ఈరోజు సృష్టించినటువంటి వివాదం కొత్తది కాదు. గతంలో వాళ్ళ వెబ్సైట్లో ఆర్ఎస్ఎస్ వెబ్సైట్, ఆర్ఎస్ఎస్కి అనుబంధంగా ఉన్నటువంటి ఇంకొక సంఘం పేరు పెట్టి కొండ మీద క్రైస్తవ సిలువని పెట్టి పూజ చేస్తున్నారని చెప్పి ఒక అబద్ధ ప్రచారాన్ని చాలా తీవ్ర స్థాయిలో ప్రచారం చేసింది. దాన్ని ఆధారం చేసుకుని బెంగళూరులో గొడవలు జరిగాయి, దాన్ని ఆధారం చేసుకుని ఢిల్లీలో గొడవలు జరిగాయి, దాన్ని ఆధారం చేసుకుని బాంబేలో గొడవలు జరిగాయి. కానీ వాస్తవం ఏందో మనకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి తిరుపతిలో ఉన్నటువంటి ప్రజానీకానికి కొండ మీద ఒక హోటల్లో బెంగాల్ నుంచి వచ్చినటువంటి ముస్లిం కూలీలు పనిచేస్తుంటే వాళ్ళు ఉగ్రవాదులు అని చెప్పి చాలా పెద్ద చర్చ చేసి దాన్ని ఒక పెద్ద వివాదం చేయడం కోసం ప్రయత్నం చేశారు. తల్లిదండ్రులు పిల్లల మనసెరిగి మసులుకోవాలని, వారి భవిష్యత్తు పట్ల జాగ్రత్తలు పాటించాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ శ్రీదేవి సూచించారు. తల్లిదండ్రులు మందలించారని మనస్తాపం చెంది ఇంటి నుండి పారిపోయి వచ్చిన వారిని బాల తేజస్సు వీధి పిల్లల సంరక్షణ పునరావాస కేంద్రం వారిని హక్కున చేర్చుకుని తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించి వారికి అప్పగించడం జరుగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి పారిపోయి వచ్చిన వారిలో 4 విద్యార్థులను వారి తల్లిదండ్రులకు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సమక్షంలో బాల తేజస్సు సంస్థ నిర్వాహకులు అప్పగించారు. విద్యార్థులకు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ విద్యార్థులు, యువతే దేశ సంపదని, అలాంటి వారిని సన్మార్గంలో నడిపించి దేశ పురోభివృద్ధికి తోడ్పాటును అందించాలన్నారు.
తల్లిదండ్రులు పిల్లల పట్ల స్నేహపూర్వకంగా మెలగాలని, తల్లిదండ్రులు మందలించారని క్షణికావేశంలో ఇంటి నుండి బయటకు రావడం సరైంది కాదని అన్నారు. విద్యార్థులు అసాంఘిక శక్తుల చేతుల్లో చిక్కితే వారి భవిష్యత్ అంధకారంగా మారుతుందని, సమాజం కూడా నాశనం అవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాల తేజస్సు కౌన్సిలర్ గంగయ్య, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు ఏదో దండించారనో చదువుకోమన్నారనో అనే చిన్న చిన్న కారణాలతో ఇలాంటి పిల్లలు బయటికి రావడం వలన ఈ పిల్లల యొక్క భవిష్యత్తు పాడైపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే వీళ్ళు అరాచక శక్తులతోనూ సంఘ విద్రోహ శక్తులతోనూ తోడయి వాళ్ళ బాల్యాన్ని కోల్పోవడమే కాకుండా భవిష్యత్తులో నేరపూరిత ప్రవర్తన కలిగిన వాళ్ళు నేరస్తులుగా తయారయ్యేదానికి అవకాశం ఉన్నందువలన ఇటువంటి దానిని ఈ స్వచ్ఛంద సంస్థలో వరకే కాకుండా ఇతరత్ర వాళ్ళు కూడా ఇలా తప్పిపోయిన పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు వెంటనే చేర్చే పరిస్థితులు అందరూ కూడా ఒక సోషల్ సర్వీస్ కింద తీసుకొని ఇలా పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి చేర్చడం అనేది చేయాలని నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. విభజన జరిగితే హైదరాబాద్లో సీమాంధ్ర మహిళలకు పూర్తిగా రక్షణ కరువు అవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకుడు రాజేంద్ర, మహిళా నాయకురాలు కుసుమకుమారి మాట్లాడుతూ విభజన పూర్తిగా జరగకముందే హైదరాబాద్లో సీమాంధ్ర మహిళలపై దారుణంగా అత్యాచారాలు జరుగుతున్నాయని, ఇక రాష్ట్రం ముక్కలైతే తద్వారా పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. అభయపై జరిగిన అత్యాచారాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. సమాజంలో ప్రతిక్షణం మహిళలపై దాడులు జరుగుతున్నాయని, దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంటి తుడుపుగా స్పందించడం బాధాకరమన్నారు. ఇకనైనా పాలకులు స్పందించాలని, ఇలాంటి చర్యలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని, అలాగే నిర్భయ చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ మహిళా నాయకురాలు పునీతమ్మ, ప్రమీలమ్మ, గీత, రెడ్డమ్మ, అమ్మన్నమ్మ తదితరులు పాల్గొన్నారు. ఒక మహిళ ఆంధ్ర వనిత పైన అత్యాచారం జరిగిందంటే మా సీమాంధ్ర వాళ్ళ పరిస్థితి ఏంటనేసి ఈరోజు ప్రతి ఒక్కరు తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వం కానీ పాలకులు కానీ ఏమాత్రం కూడా నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారు. కానీ ఎంత మాత్రం కూడా మహిళలకు మనము జాగ్రత్తగా వాళ్ళను అంటే ఒక రక్షణ కల్పించాలనేసి ఏమాత్రం కూడా ఇంతవరకు వాళ్ళు అనుకోవడం లేదు. ఎంతసేపు స్వార్థ రాజకీయాలకే వాళ్ళను ముడిపెట్టుకుంటున్నారు. వాళ్ళ మనోగతాలంతా కూడా ఈ రోజు అభియానం జరిగిందంటే రేపు ఇంకొకరికి జరుగుతుంది అంటే ఏంటి వీళ్ళ పరిస్థితి మాకు అర్థం కావడం లేదు. శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంలో సిబిసిఐడి అధికారులు తనిఖీలు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న టైమ్ స్కేల్ ఉద్యోగులు, క్యాజువల్ లేబర్స్ శాశ్వత నియామకాల్లో అవకతవకలు జరుగుతున్నాయని సిబిసిఐడికి ఫిర్యాదు అందడంతో అధికారులు బుధవారం వర్సిటీలో విచారణ చేపట్టారు. దీనిపై ఆ వర్సిటీ రిజిస్ట్రార్ సుధాకర్ రెడ్డిని వివరణ కోరగా వర్సిటీలో పరిపాలన పారదర్శకంగా ఉందని, అయితే సిబ్బంది మధ్య సమన్వయ లోపం, రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో వర్సిటీ ప్రతిష్ట దిగజారుతోందని ఆరోపించారు. 1988లో 14 సంవత్సరాలు పూర్తయి కాఫ్ బాయ్స్గా చేరి నవంబర్ 25వ తేదీ 1993 నాటికి 5 సంవత్సరాలు పూర్తి కాలం పనిచేసిన వారిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని, అది కూడా 40 సంవత్సరాల వయసు దాటి ఉండకూడదని హైకోర్టు తీర్పునివ్వడం జరిగిందన్నారు. అయితే కొంతమంది ఆ నిబంధన వర్తించదని, 45 సంవత్సరాలు దాటిన వారు కొన్ని అపోహలకు వెళ్లి సిబిసిఐడిని ఆశ్రయించడం జరిగిందన్నారు. శాశ్వత ఉద్యోగ నియామకాల్లో నకిలీ ధృవీకరణ పత్రాలను పొందుపరిచి అవకతవకలకు పాల్పడుతున్నట్లు సిబిసిఐడికి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. తమ వర్సిటీలో అలాంటివేమీ జరగలేదని, అధికారులు ఎప్పుడైనా విచారణ జరపవచ్చునని రిజిస్ట్రార్ తెలిపారు. ఇక్కడ మామూలుగానే వచ్చేసుకొని ఇప్పుడు ఏ ఇన్స్టిట్యూట్లైనా 2 గ్రూపులు ఉంటాయి కదా, వాళ్ళు కొట్టుకుంటుంటారు. కొట్టుకొని వచ్చేసుకుని ఒకరి మీద ఒకరు వచ్చేసుకొని కంప్లైంట్లు ఇచ్చుకుంటారు. ఆ కంప్లైంట్లు ఇచ్చుకున్నప్పుడు మధ్యలో వచ్చేసుకొని మేము కొంతవరకు పట్టించుకోవాల్సి వస్తుంది అంతే కదా. వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటుంటారు, ఇక్కడ మామూలుగానే ఉంటుంటారు. కొన్నాళ్ళు మళ్ళీ కామ్గా ఉంటారు, ఎవరు ఇంట్రెస్ట్ బాగుంటుంటారు. ఇన్స్టిట్యూషన్ల పైన పొరుగు తీసేటువంటి వాళ్ళ పైన చర్యలు ఏంటంటే ఇప్పుడు కొన్ని మార్పింగ్ కేసు ఇరుక్కున్నారు పోయారు కదా, ఇవి కూడా ఇప్పుడు ఒకసారి దొరుకుతారు, పాపం పండాలి కదా. పవన్ కళ్యాణ్పై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తోందని ఆయన అభిమాన సంఘం జిల్లా అధ్యక్షులు కిరణ్ రాయల్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం నాయకులు పవన్ కళ్యాణ్ తమ పార్టీలో చేరనున్నట్లు చేస్తున్న ప్రకటనను ఖండిస్తూ బుధవారం తిరుపతిలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ రాయల్ మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీ విలీనం తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాలకు దూరంగా ఉంటూ కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యారని తెలిపారు. తెలుగుదేశం పవన్ పట్ల దుష్ప్రచారం చేస్తూ ఆయన్ను వివాదాల్లోకి లాగడం మంచి పద్ధతి కాదన్నారు. పవన్ ఏ పార్టీలోనూ చేరడం లేదని, ఏ పార్టీ పెట్టడం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన వస్తే అభిమానులందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పవన్ పార్టీ పెడితే ఆ పార్టీలోకి అందరూ వస్తారే తప్ప ఆయన ఎవరితో కలవరని, సొంతంగా పోరాడతారని స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో అభిమాన సంఘం నాయకులు రాజారెడ్డి, చంద్ర, రూపేష్ యాదవ్, నరేష్, వెంకటేష్, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గతంలో ప్రజారాజ్య పార్టీలో యువరాజ్యంలో బాగా అధ్యక్షుడిగా ఉండి అప్పట్లో ప్రజారాజ్య పార్టీని విలీనం చేసిన తర్వాత పూర్తిగా ప్రజారాజ్య పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి, ఎక్కడ కూడా ఆయన చురుగ్గా పాల్గొనడం లేదు. రాజకీయాల్లో ఉత్తరుకొని సినిమాలపై మళ్ళీ ముక్కు చూపించి భారీ విజయాల్లో నడుస్తున్నాడు. ఆయన దుష్ప్రచారం కోసమే తెలుగుదేశం పార్టీలో వస్తున్నాడు, కాకినాడ టికెట్ అడిగినాడు, ఆలింగి టికెట్ అడిగినాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి రాజకీయ పార్టీతో చేరడం లేదు, ఎటువంటి రాజకీయ పార్టీ కూడా పట్టడం లేదు. అని రాజకీయాలు అవసరం అనుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో ఆయన సొంత పార్టీ పెట్టుకుంటాడు. ఆయన పార్టీలోకి అందరూ వస్తాడే కానీ ఆయన ఎవరి పార్టీలోకి పోడు. అభయ అత్యాచార ఘటనతోనైనా ఢిల్లీ పెద్దలు మేల్కొని విభజన ప్రక్రియను ఉపసంహరించుకోవాలని మున్సిపల్ ఉద్యోగుల జేఏసీ నాయకులు వర్మ డిమాండ్ చేశారు. హైదరాబాద్లో సీమాంధ్రకు చెందిన యువతి అభయపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ బుధవారం మున్సిపల్ ఉద్యోగులు భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు వర్మ, చిట్టిబాబు మీడియాతో మాట్లాడుతూ విభజన జరగకముందే సీమాంధ్రులపై ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక సీమాంధ్ర ప్రజల రక్షణ పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. అభయపై అత్యాచారానికి పాల్పడ్డ కామాంధులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమ్మె విరమణ తాత్కాలికమేనని, విభజన ప్రక్రియకు స్వస్తి పలక్కపోతే నవంబర్ 5వ తేదీ నుండి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను అమలు చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో మున్సిపల్ ఉద్యోగులు సేతు మాధవ్, రమేష్, లావణ్య, జయప్రద, రేవతి, విద్య, ప్రియ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విడిపోకముందే తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా రెచ్చిపోయి సీమాంధ్రుల మీద పెత్తనం చేస్తూ వస్తున్నారు. సీమాంధ్రకు చెందిన ఒక అమ్మాయిని ఈ విధంగా పథకం ప్రకారం అత్యాచారానికి గురేశారంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళ ఎవరికి భద్రత లేకుండా పోతుందని చెప్పేసి ఇదే నిదర్శనం. ఈ తెలంగాణ వాదులు చేసినటువంటి ఈ దాష్టికాన్ని మేము మరొక తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఉద్యోగులు కూడా చెప్పబడిపోయారు, సమైక్యాంధ్ర ఉద్యమం నుంచి వెనకడికి వేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఈ మాటల్ని మేము తీవ్రంగా తిప్పికొడుతూ ఉద్యోగులందరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న ఉద్యమాన్ని విరమింప చేయలేదు, విశ్రాంతి మాత్రం ఇచ్చాం. నవంబర్ 5 నుంచి తిరిగి తీవ్ర రూపంలో ఉద్యమాన్ని ముందుకు తీసుకొస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. అంగన్వాడీల న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రయ్య హెచ్చరించారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీలపై వివక్ష చూపుతూ వెట్టి చాకరీ చేయిస్తోందని ఆరోపించారు. పాలకుల వైఖరిని నిరసిస్తూ ఈ నెల 29న అంగన్వాడీ టీచర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, 12,500 రూపాయల గౌరవ వేతనం చెల్లించాలని, పని గంటలు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఏఐటీయూసీ జాతీయ సమితి నిర్ణయించినటువంటి నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఆ వేతనం ఇస్తేనే కానీ కనీసం అయినా కుటుంబం ముందుకు పోదు. అయితే వీళ్ళ దగ్గర అన్ని పనులు చేపించుకుంటున్నాం. అట్లా పిల్లలకి ఎడ్యుకేషన్ చేసుకుంటూ, కుటుంబాలని ఎడ్యుకేట్ చేస్తూ ప్రభుత్వం తలపెట్టినటువంటి సర్వేలు అన్నీ కూడా వీళ్ళ దగ్గర చేపించుకుంటున్నారు. ఆ రకంగా ఈ ప్రభుత్వం ఇప్పుడు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్గా వెట్టి చాకరీ గురి చేస్తూ గౌరవ వేతనంతో ఈ చాలీనటువంటి వేతనాలు ఇస్తున్నారు. అనంతరం అంగన్వాడీ టీచర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకురాలు ప్రియదర్శిని మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల జీవో నెంబర్ 4 పేరుతో పని గంటలను పెంచిందని, అందుకు తగ్గట్టు వేతనం కూడా పెంచాలని డిమాండ్ చేశారు. ఈ నెల 5, 6 తేదీల్లో భువనేశ్వర్లో ఏఐటీయూసీ జాతీయ సమావేశాలు జరిగాయని, ఈ సమావేశాలకు ఏఐటీయూసీ నాయకుడు హరికృష్ణ హాజరయ్యారని చెప్పారు. భవిష్యత్తులో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి పెంచులయ్య, అంగన్వాడీ అసోసియేషన్ నాయకురాళ్లు విజయ నిర్మల, పుష్పలత పాల్గొన్నారు. ఇప్పుడు జీవో నెంబర్ 24 పేరు మీద మాకు వర్కర్కి 500, హెల్పర్లకు 250 ప్రభుత్వం పెంచినట్టు తెలియజేస్తూ, అదే సమయంలో పని గంటలను కూడా పెంచింది. 1:30 వరకు ఉన్న మమ్మల్ని ఇప్పుడు 4 గంటల వరకు ప్రీ స్కూల్ నిర్వహించాలని చెప్పారు. సో అందువల్ల దాన్ని వ్యతిరేకిస్తూ మేము ఈ నెల 29వ తేదీ ప్రతి ప్రాజెక్టులోనూ ప్రాజెక్టు ధర్నాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. మేడపై నుంచి కింద పడి మృతి చెందిన ఓ యువకుడి మృతదేహానికి 3 నెలల తర్వాత న్యాయస్థానం ఆదేశాల మేరకు పలమనేరు పోలీసులు పంచనామా నిర్వహించారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పలమనేరులోని జెండామఠం రాజీవ్ గాంధీ నగర్లో నివాసం ఉండే మెహబూబ్ బాషా కుమారుడు 24 సంవత్సరాల రిజ్వాన్ డ్రైవర్గా పనిచేసేవాడు. ఇతనికి 2 ఏళ్ల క్రితం వీకోట వినాయక నగర్కు చెందిన సయ్యద్ గౌస్ కుమార్తె 20 సంవత్సరాల నీలుఫర్తో వివాహం జరిగింది.
అయితే అత్తగారింట్లో ఉన్న తన భార్యను తీసుకురావడానికి రిజ్వాన్ 2013 జూలై 17న పలమనేరు నుంచి వీకోటకు బయలుదేరి వెళ్లాడు. మరుసటి దినం 10 గంటలకు మృతుని మామ సయ్యద్ గౌస్ రిజ్వాన్ మేడ మీద నుంచి కింద పడడంతో ఆసుపత్రికి తరలిస్తున్నామని అబ్బాయి తండ్రికి ఫోన్ చేయడంతో మెహబూబ్ బాషా కుప్పంలోని PES మెడికల్ కళాశాలకు చేరుకున్నాడు. అక్కడ తమ వల్ల కాదని ఆసుపత్రి యాజమాన్యం కోలార్కు రెఫర్ చేయగా కోలార్ మెడికల్ కళాశాల వారు కూడా అదేవిధంగా చెప్పి పేషెంట్ను వెనక్కి పంపినట్లు పలమనేరు సిఐ చంద్రశేఖర్ మీడియాకు తెలిపారు. కాగా రిజ్వాన్ చికిత్స పొందుతూ జూలై 19న వేలూరు CMCలో మృతి చెందినట్లు పేర్కొన్నారు. దహన సంస్కారాల అనంతరం అనుమానం వచ్చిన తల్లిదండ్రులు తమ కుమారుడిది హత్య అని కోర్టును ఆశ్రయించారని చెప్పారు. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం రిజ్వాన్ మృతదేహానికి పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు సిఐ వివరించారు. చెందిన రిజ్వాన్ వయసు 24 సంవత్సరాలు. ఈయనకు వికోటకు వినాయక నగర్కి చెందినటువంటి నీలోఫర్ ఆమెకి ఇద్దరికి పెళ్లి జరిగింది. వాళ్లకు ఒక 9 సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు. పోయిన 7వ నెలలో 17వ తేదీ ఈ రిజ్వాన్ను వాళ్ళ అత్తగారింటికి పోయి వికోటలో ఉదయం ఇద్దరు గోడపైకి ఎక్కి బ్రష్ చేసుకుంటున్నప్పుడు అక్కడ ఒక ఇటుకలతో కట్టినటువంటి గోడ పైన ఇద్దరు కూర్చున్నారు. అప్పుడు ఆ బరువుకి ఆ గోడ పడిపోయి ఇద్దరు కింద పడడం జరిగింది. పైన అప్స్టైర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ అది పడిన తర్వాత ఫస్ట్ రిజ్వాన్ కింద పడినాడు. రిజ్వాన్ పైన భార్య పడింది. పడిన తర్వాత రిజ్వాన్కు బాగా మంచి దెబ్బలు తగిలినాయి. ఇద్దరిని ఇమ్మీడియట్గా PES హాస్పిటల్కు పంపించడం జరిగింది. హాస్పిటల్కు రిజ్వాన్ పరిస్థితి చాలా సీరియస్గా ఉంటే మరి అక్కడ నుంచి వేలూరు CMC హాస్పిటల్కు చేర్చడం జరిగింది. మరుసటి రోజు 18వ తేదీ చనిపోయినాడు. దాని తర్వాత వాళ్ళు ఇక్కడ పలమనేరు తెచ్చి రిజ్వాన్ని ఉంచుకోవడం కూడా జరిగింది. మళ్ళీ తిరిగి వాళ్ళకు చావు పైన అనుమానం ఉందని చెప్పి మళ్ళీ కోర్టులో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో నిర్వహించనున్న సమైక్య శంఖారావాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా SCCL కన్వీనర్ కేశవులు పిలుపునిచ్చారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీమాంధ్రలో పెద్ద ఎత్తున సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్నా పాలకులు రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఈ నెల 26న హైదరాబాద్లోని LB స్టేడియంలో సమైక్య శంఖారావాన్ని నిర్వహించనున్నామని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ సమర భేరికి జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ SC విభాగం నాయకులు సుబ్బయ్య, రాజా, లోక, నాగేష్, రఘురాం, వెంకటేష్ పాల్గొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం సాయంత్రానికి సుమారు 26,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 18 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనార్థం వేచి ఉన్నారు. సర్వదర్శన భక్తులు 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 6 గంటలు, దివ్యారామం దర్శనం భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 2 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 7, ₹50 గదులు 136, ₹100 గదులు 68, ₹500 గదులు 41, ₹600 గదులు 19 ఖాళీగా ఉన్నాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 62, వసంతోత్సవం టికెట్లు 296, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 381 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లను గురువారం ఉదయం విజయ బ్యాంకులో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర ₹31,860. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర ₹2,979. వెండి 1 కిలో ధర ₹49,625. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర ₹53.10 ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభయ ఘటనపై వెల్లువెత్తిన నిరసనలు, నిందితులను బహిరంగంగా ఉరితీయాలి. ఢిల్లీ పెద్దలు మేల్కొని విభజన ప్రక్రియను నిలుపుదల చేయాలి. మహిళా ప్రజా సంఘాల డిమాండ్. వెటర్నరీ వర్సిటీలో కొనసాగుతున్న ఆధిపత్య పోరు, శాశ్వత ఉద్యోగ నియామకాల్లో అవకతవకలంటూ సిబిసిఐడికి ఫిర్యాదు, విచారణ చేపట్టిన అధికారులు. దిక్కులు పిక్కటిల్లేలా సమైక్య శంఖారావాన్ని పూరిస్తాం, కేంద్రం మెడలు ఉంచుతాం, సమైక్యాంధ్రను సాధిస్తాం. తిరుపతి శాసనసభ్యులు భూమన ధీమా. పవన్ కళ్యాణ్పై తెలుగు తమ్ముళ్లు దుష్ప్రచారం మానుకోవాలి. ఆయన పార్టీ పెడితే అందరూ అందులోకి రావాలి తప్ప పవన్ ఎందులోకి వెళ్లడు. అభిమాన సంఘం జిల్లా అధ్యక్షులు కిరణ్ రాయల్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.